హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పాప్ సిసిల్. ఈరోజు నేను డ్రింకింగ్ సోడాతో ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సోడా యూజ్ చేయకూడదు అనుకుంటే సోడా ప్లేస్లో సోడా ఎంత అయితే వేసుకుంటామో అంత మిల్క్ ప్లస్ హాఫ్ టీ స్పూన్ వెనిగర్ తీసుకోవాలి. కానీ సోడా వేసుకున్నంత ప్లఫీగా ఆ కేక్ రాదు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఒక బాండీ తీసుకుని అందులో ఒక స్టీల్ స్టాండ్ వేసుకుని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా బటర్ పేపర్ కట్ చేసుకోవాలి. మీరు ఏ టిన్ సైజ్ తీసుకున్నా ఇలా కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్ సైజ్ వస్తుంది. నేను ఈ స్పాంజ్ కేక్ పాప్స్ ఆర్డర్ కోసం చేస్తున్నా. సో నేను ఏ టిన్ అయినా ఓకే అని 8 ఇంచెస్ తీసుకున్నా. మీరు పేస్ట్రీ కేక్ చేస్తుంటే కనుక 6 ఇంచెస్ టిన్ తీసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్తో గ్రీస్ చేసి మైదాతో డస్ట్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కొలతల ప్రకారం 250 గ్రామ్స్ స్పాంజ్ రెడీ అవుతుంది. 250 గ్రామ్స్ స్పాంజ్తో 1/2 kg పేస్ట్రీ కేక్ రెడీ అవుతుంది. ఇలా బటర్ పేపర్ వేసుకోవడం వల్ల కేక్ బేక్ అవ్వడానికి ఎక్స్ట్రా టైం తీసుకున్న కేక్ మాడకుండా క్లీన్గా వస్తుంది. ఇలా బటర్ పేపర్ వేసుకున్న టిన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 3/4 కప్స్ మైదా, కప్స్లో 3/4 కప్ ఉండదు, సో 1/2 కప్ ప్లస్ 1/4 కప్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. వీడియోలో చూపించిన విధంగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ లెవెల్ చేసుకుని తీసుకోవాలి. ఇలా లెవెల్ చేసుకుని తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని 1/2 కప్ షుగర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1/2 కప్ సోడా వేసుకొని నార్మల్ విస్కర్తో షుగర్ పౌడర్ ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ ఆయిల్ బాగా మిక్స్ అవ్వకపోతే కేక్ ఆయిలీగా ఉంటుంది. ఇప్పుడు జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్చర్ని 2 to 3 బ్యాచెస్లో మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీట్ ఫ్లోర్తో చేస్తున్నా. మైదాతో చేస్తే మిల్క్ మిక్స్ చేయనక్కర్లేదు. 2 టేబుల్ స్పూన్స్ సోడా పక్కన పెట్టుకుని కన్సిస్టెన్సీ టైట్ అనిపించినప్పుడు వేసుకుంటే చాలు. నేను ఈ కేక్ వీట్ ఫ్లోర్తో చేస్తున్నాను కాబట్టి మిల్క్ యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకుని బ్యాటర్ని మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ని ఓవర్ మిక్స్ చేయకూడదు. బ్యాటర్ని స్పాట్యులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ వేసుకుని పక్కన పెట్టుకున్న టిన్లో వేసుకుని టూత్పిక్తో లెవెల్ చేసుకుని 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకుని ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న బాండీలో ప్లేస్ చేసుకుని లిడ్తో క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత కేక్ని టూత్పిక్తో టెస్ట్ చేసుకోవాలి. టూత్పిక్తో టెస్ట్ చేసుకున్నప్పుడు క్లీన్గా వస్తే బేక్ అయినట్టు. క్లీన్గా రాలేదు అంటే 5 to 10 మినిట్స్ ఉంచి బేక్ అయిన తర్వాత బాండీలోంచి తీసి ఒక నాప్కిన్తో కవర్ చేసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కూల్ చేయాలి. పూర్తిగా కూల్ అయ్యాక ఒక నైఫ్తో ఎడ్జెస్ స్క్రాప్ చేసుకొని డిమోల్డ్ చేసుకుని వెయిట్ చెక్ చేసుకోవాలి. ఈ డిమోల్డ్ చేసుకున్న క్లిప్ మిస్ అయ్యిందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.